అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం 'గలీవర్ ట్రావెల్స్ లాపుటా రాజ్యం' నుంచి మూడవ భాగం వినేద్దాం. నేనున్న ఈ భూభాగం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి పడమరగా, ప్రస్తుతం తూర్పు దిశగా పసిఫిక్ మహాసముద్రానికి ఉత్తరం వైపుకు వస్తుంది. లాగుడాకు ఇది 150 మైళ్ళ దూరం. ఇక్కడ ఒక రద్దీ గల పెద్ద ఓడరేవు ఉన్నది. ఈ రేవు నుండి లుగ్లనాగ్ అనే మరో ద్వీపంతో వీరి వర్తక వ్యాపారాలు జరుపుతారు. లుగ్లనాగ్ వాయవ్య దిశలో 29 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 140 డిగ్రీల రేఖాంశం దగ్గర ఉంది. జపాన్ ఇక్కడి నుండి నైరుతి దిశలో కేవలం 100 లీగ్ల దూరంలో ఉంది. సమీపంగా ఉండడం వలన లుగ్లనాగ్ రాజుకు జపాన్ చక్రవర్తికి మంచి సంబంధ బాంధవ్యాలున్నాయి. రాకపోకలు నిత్యం జరుగుతాయి. కనుక నేను లుగ్లనాగ్ చేరుకుంటే అటు నుండి జపాన్ వెళ్ళగలను. జపాన్ నుండి యూరప్ వెళ్ళడం తేలిక అవుతుంది అని ఆశ కలిగింది. 2 గుర్రాలను, ఒక గైడ్ను తీసుకుని నన్ను ఇంతవరకు ఆదరించిన మనోడికి కృతజ్ఞతలతో సాదరంగా వీడ్కోలు తెలిపి బయలుదేరాను. కొంత దూరం ప్రయాణం సాఫీగా సాగి మాల్గొనడా రేవు చేరాము. లుగ్లనాగ్కు వెళ్లే ఓడ సిద్ధంగా లేదు. కొంతకాలం వేచి ఉండాలన్నారు. దగ్గరలో ఉన్న పోర్ట్స్మౌత్ పట్టణం చేరుకున్నాం. కొందరు పరిచయస్తులు కనపడి ఆప్యాయంగా పలకరించారు. లుగ్లనాగ్ వెళ్లే ఓడ 1 నెల రోజుల దాకా వీలవదని, ఇంతలో నైరుతి దిశలో దగ్గరలో ఉన్న గ్లబ్ డబ్ డ్రిప్ అనే దీవి చూసి వద్దాం, మేమిద్దరం నీకు తోడుగా ఉంటాము అన్నారు. ఆ దీవిలో మరో కొన్ని వింతలు విశేషాలు చూసే అవకాశం కలిగింది. అక్కడ జనులంతా మంత్రగాళ్ళు, ఇంకా తంత్రగాళ్ళు, కనికట్టు, మాయలు నేర్చినవారు. భూతాలను ఆదేశించగలరు. దీవి మాత్రం అన్ని విధాల సమృద్ధితో హరితంగా కనిపించింది. పాలకులంతా మాంత్రికుల జాతికి చెందినవారట. వారిలో వారే వివాహ సంబంధాలు జరుపుకుంటారు. అందరిలో పెద్ద వయసు గల వ్యక్తి గవర్నర్గా వ్యవహరిస్తాడు. గవర్నర్ భవనం విశాలమైంది. 3000 ఎకరాల భూమిపై చక్కని ఉద్యానవనాల మధ్య చుట్టూ ప్రాకారపు గోడలతో చక్కగా ఉంది. ఉద్యానవనాలు, చిరుధాన్యాలు, పూల మొక్కలు కొంత భాగంలో వేశారు. మరికొంత మేర పశువులకు కేటాయించారు. రాజు ప్రతినిధికి సేవక బృందం ఉంది. వారికి అద్భుత శక్తులున్నాయి. ఎప్పుడో మరణించిన వారితో వారు సంభాషించగలరు. ఆ వ్యక్తులు మన కళ్ళకు కనబడి మనతో మాట్లాడతారు. కనీసం 24 గంటల సేపు ఒక వ్యక్తితో సంభాషించవచ్చు. ఇంకోసారి అదే వ్యక్తిని పిలవాలంటే కనీసం 3 నెలల వ్యవధి కావాలి. ఉదయం 11 గంటలకు ఆ ద్వీపం చేరాము. నాతో వచ్చిన సహచరుడు మొదట గవర్నరును దర్శించి మా రాకను తెలిపి నన్ను లోనికి తీసుకుని వెళ్ళుటకు అనుమతి కోరాడు. భవనం లోపలికి ప్రవేశించగానే 2 రక్షక భటులు కనిపించి నన్ను అనుసరించారు. వారి దుస్తులు అతి పురాతన కాలానికి చెందిన వాటిలా పాతగా ఉన్నాయి. వారి ముఖాలు అతి భయంకరంగా ఉన్నాయి. గుబులు పుట్టించే రీతిగా ఉన్నాయి. నాకు చాలా భయం వేసి వణుకు వచ్చింది. ఎన్నో ప్రాకారాలు, ఆవాసాలు దాటి గమ్యం చేరాము. అక్కడ గవర్నర్కు 3 సార్లు వంగి వినయపూర్వకంగా నమస్కరించాము. కుశల ప్రశ్నల తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క కుర్చీ చూపించాడు. అతని సింహాసనం ఎత్తుగా ఉంది. కింద దిగువగా ఒక మెట్టు దగ్గర ఈ కుర్చీలు ఉన్నాయి. అతనికి బాల్నీడ్ బార్బీ భాష తెలుసు. నాతో చాలాసేపు మాట్లాడి నా సాహసయాత్రలు, నేను చూసిన దేశాలు, ద్వీపాలు,
అందలి విశేషాలు అడిగి తెలుసుకున్నాడు. నన్ను ఆత్మీయునిగా భావించారు. ఒక చేతి వేలు తిప్పేసరికి అనుచరులు వెళ్ళిపోయారు. కాదు కాదు, అదృశ్యమైపోయారు. నేను భయభ్రాంతులకు గురైన సంగతి చూసి కంగారు పడక్కర్లేదని గవర్నర్ భరోసా ఇచ్చాడు. అక్కడ ఒక మంత్రదండం కనిపించింది. గవర్నర్‌తో విందు మరో వింత అనుభవం. కొన్ని భూతాలు వచ్చి మాంసం వగైరా డైనింగ్ టేబుల్ మీద చక్కగా సర్ది వెళ్ళాయి. నేను సూర్యాస్తమయం వరకు అక్కడ గడిపి గవర్నర్ అనుమతితో నా స్నేహితుల ఇంటికి వెళ్ళిపోయాను. 10 రోజులు అక్కడ ఉన్నాను. ప్రతిదినం ఉదయం గవర్నర్ భవనానికి వెళ్ళి హాజరు. అక్కడ భూతాలన్నిటితో పరిచయం పెరిగింది. నీకు అవకాశం ఇస్తున్నాను. మరణించిన వారినెవరినైనా చూసి మాట్లాడాలని కోరుకుంటున్నావా? నువ్వు వారిని అడిగే ప్రశ్నలు వారి జీవిత కాలానికి సంబంధించినవిగా ఉండాలి. అప్పుడు వారు సమాధానం ఇవ్వడం సులువు. వారు ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతారు అన్నారు. గ్రీకు వీరుడు, ప్రపంచ విజేత అలెగ్జాండర్‌ను చూడాలని, సంభాషించాలని కోరిక తెలిపాను. గవర్నర్ ఒక్క చేతి వేలితో సంజ్ఞ చేశాడు. ఒక కిటికీ తెరుచుకుంది. అలెగ్జాండర్ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఠీవిగా నిలబడ్డాడు. గవర్నర్ సంజ్ఞతో జూలియస్ సీజర్, అతని మిత్రుడు బ్రూటస్ దగ్గరగా కనిపించారు. నా జీవితం సఫలమైంది. ఎంతటి యోధానుయోధులను కళ్ళారా చూశాను. నియంతలను కాలరాచి స్వేచ్ఛను ప్రసాదించి ప్రజల జీవితాలకు వెలుగును చూపిన మహనీయులు కదా వీళ్ళంతా అని పొంగిపోయాను. మిగతా కథ రేపు వినేద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.